everyone, welcome back to my channel. Let's learn with Gayatri. ఈ వీడియోలో అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్కి సంబంధించి యూనిట్ 1 పైథాన్ ఆబ్జెక్ట్స్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో వాట్ ఈస్ పైథాన్ బేసిక్స్, ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ అనే క్వశ్చన్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వెళ్ళి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పైథాన్ ఆబ్జెక్ట్స్ మీకు 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్లో మీకు కంపల్సరీ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పైథాన్ ఆబ్జెక్ట్స్ లేదంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్ అని. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? జనరల్గా మనం ఆబ్జెక్ట్ని ఎలా ట్రీట్ చేస్తాం? లైక్ థింగ్స్, లైక్ టేబుల్, పెన్, చైర్, ఈ విధంగా ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటిని మనం ఆబ్జెక్ట్స్ అని అంటాం. బట్ వన్ కమ్స్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అన్నమాట. అసలు క్లాస్ అంటే ఏంటి? ఏ క్లాస్ ఈజ్ ఏ స్ట్రక్చర్ ఆర్ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి క్లాసెస్ని యూజ్ చేస్తాం. అలాగే ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్స్టాన్సెస్ ఫర్ క్లాసెస్. వెన్ కమ్స్ టు డెఫినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ సచ్ as numbers, strings, list, functions, even classes themselves. Other programming languages like Java is a object-oriented programming language and Python కూడా మనకి object-oriented programming language. When compared to Javaలో మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే టాపిక్స్ మనకి సపరేట్గా ఉంటాయి. బట్ వెన్ కమ్స్ టు పైథాన్లో మనకి ఎవ్రీథింగ్ కూడా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లోనే ఉంటుందన్నమాట. ఈవెన్ క్లాసెస్ కూడా మనకి పైథాన్లో ఆబ్జెక్ట్ ఫార్మేట్లోనే ఉంటుంది. An object is a fundamental building block in Python's object-oriented programming and it represents a real-world entity that has state and behavior. Python అనేది మనకి పైథాన్లో ఆబ్జెక్ట్స్ అనేవి ఒక రియల్ వరల్డ్ ఎంటిటీస్ అనమాట. సో ఇట్ హ్యాస్ 2 entities లైక్ స్టేట్ అండ్ బిహేవియర్. హియర్ స్టేట్ రిప్రజెంట్స్ డేటా అండ్ అట్రిబ్యూట్ అండ్ బిహేవియర్ రిప్రజెంట్స్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్. మనకి స్టేట్ అంటే మనం తీసుకునే ఆబ్జెక్ట్ యొక్క డేటా అనమాట. అండ్ బిహేవియర్స్ వచ్చేసి మనం తీసుకునే కోడింగ్లో ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ని తీసుకుంటున్నామో ఆ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ని రిప్రజెంట్ చేసేది మనకి ఇక్కడ బిహేవియర్. I already told you object is an instance of a class and a class defines the blueprint or structure and the object is the actual entity created from the blueprint. సో ఏదైతే క్లాసెస్ నుంచి క్రియేట్ చేస్తామో దాన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాం అనమాట. కమ్స్ టు కీ ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, నథింగ్ బట్ ప్రాపర్టీస్. ఆబ్జెక్ట్స్కి మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. వన్ ఈస్ ఐడెంటిటీ, టైప్ అండ్ వాల్యూ. When comes to identity, every object has a unique identity. It can be checked using ID method. సో ఇక్కడ మనం ఎవ్రీ ఆబ్జెక్ట్కి కూడా ఒక ఐడెంటిటీ అనే ఉంటుంది. సో ఆ ఐడెంటిటీని మనం చెక్ చేయడానికి ఇక్కడ ఐడి అనే మెథడ్ని యూస్ చేస్తాం. వెన్ కమ్స్ టు టైప్, డిఫైన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ అండ్ చెక్డ్ బై యూజింగ్ టైప్ ఆఫ్ మెథడ్. సో ఇక్కడ మనం టైప్ అంటే ఏంటి అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ టైప్ అని చెక్ చేయడానికి సో ఈ టైప్ అనే ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం కోడింగ్లో వచ్చేసి టైప్ అనే మెథడ్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ యొక్క టైప్ని చెక్ చేస్తూ ఉంటాం. కమ్స్ టు వాల్యూ, ద యాక్చువల్ డేటా స్టోర్డ్ ఇన్ ద ఆబ్జెక్ట్. సో ఏదైతే యాక్చువల్ డేటా ఆబ్జెక్ట్లో ఉంటుందో దాన్ని మనం రియల్ వాల్యూగా కన్సిడర్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశాను చూడండి. ఎగ్జామ్లో మీరు కంపల్సరీగా కోడింగ్ ఎగ్జాంపుల్ అనేది రాయాల్సి ఉంటుంది. పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రైట్. కంపల్సరీ మీరు ఎగ్జామ్లో కోడింగ్ అనేది రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలంటే క్లాస్ని క్రియేట్ చేయాలన్నమాట. సో క్లాస్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి క్లాస్ అండ్ క్లాస్ నేమ్ అనమాట. సో క్లాస్ ఇస్ కీవర్డ్ అండ్ నెక్స్ట్ క్లాస్ నేమ్ అనేది తీసుకున్నాం. దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ క్లాస్. సో అక్కడ చూడండి, క్లాస్ అనే కీవర్డ్ తీసుకొని క్లాస్ నేమ్ నేను స్టూడెంట్ అని తీసుకున్నా. మీరు ఏ టైప్ ఆఫ్ కోడింగ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన కీవర్డ్ క్లాస్ నేమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ కింద చూడండి డెఫ్ ఇనిట్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను అనమాట. సో ఇట్ డిఫైన్స్ ఏ స్పెషల్ ఇనిషియలైజేషన్. ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టర్. ఇట్ రన్స్ ఆటోమేటికల్లీ వెన్ ఎవర్ యూ క్రియేట్ ఏ న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. సో ఇది ఒక కన్స్ట్రక్టర్ అనమాట. ఎప్పుడైతే మీరు కొత్తగా ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తారో అప్పుడు ఇది ఆటోమేటికల్గా రన్ అవుతుంది. అండ్ వెన్ కమ్స్ టు సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ ఈజ్ ఏ కీవర్డ్ అనమాట ఇక్కడ మనకి. సో చూడండి, డెఫినిట్ అనే ఫంక్షన్లో మనం సెల్ఫ్ అనే కీవర్డ్ తీసుకొని నేమ్ అలాగే ఏజ్ అనే 2 వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేశాను నేను అక్కడ. అండ్ దెన్ కింద సెల్ఫ్ డాట్ నేమ్ అని తీసుకొని నేమ్ని ఇంక్లూడ్ చేశాను అండ్ సెల్ఫ్ డాట్ ఏజ్ అని తీసుకొని ఏజ్ని ఇంక్లూడ్ చేశాను. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ కింద డిస్ప్లే అనే ఫంక్షన్ తీసుకొని అక్కడ నేను సెల్ఫ్ని ఇంక్లూడ్ చేశాను. మనం సెల్ఫ్లోనే కదా సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ అని మెన్షన్ చేసింది. సో సెల్ఫ్ అని ఇంక్లూడ్ చేశాను ఫంక్షన్లో.
దెన్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో మనకి అవుట్పుట్ ఏ విధంగా ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో సేమ్ మనం ఆ విధంగా తీసుకోవాలన్నమాట అవుట్పుట్ స్టేట్మెంట్లో. సో ఇక్కడ చూడండి, నేను అవుట్పుట్ అనేది, మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ అనేది నాకు నేమ్ అని వచ్చి నా నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ కింద ఏజ్ అని వచ్చి నా ఏజ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి నేను అవుట్పుట్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో నేమ్ అండ్ ఏజ్ అనే 2 స్ట్రింగ్స్ తీసుకున్నా చూసారా. 2 అవుట్పుట్ స్టేట్మెంట్స్ తీసుకొని ఫస్ట్ స్టేట్మెంట్లో నేమ్ అని తీసుకొని సెల్ఫ్ డాట్ నేమ్ అని అసైన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏజ్ అని తీసుకొని సెల్ఫ్ డాట్ ఏజ్ అని అసైన్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. సో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక వేరియబుల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను చూడండి S1 అని తీసుకున్నా. S1 స్టాండ్ ఫర్ స్టూడెంట్ 1. సో నెంబర్ 1 స్టూడెంట్ని తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను S1 అనే వేరియబుల్ తీసుకొని సో దానికి స్టూడెంట్ అనే ఫంక్షన్ని యూస్ చేశాను. సో ఇక్కడ స్టూడెంట్ అంటే ఏంటంటే మనం తీసుకున్న క్లాస్ నేమ్. సో పైన అబ్జర్వ్ చేస్తే మనం క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం క్లాస్కి సో క్లాస్ నేమ్ ఇక్కడ యూస్ చేస్తామన్నమాట. సో స్టూడెంట్ అండ్ ఆ ఫంక్షన్లో నేను ఏదైతే డేటాని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నానో ఆ డేటాని మెన్షన్ చేస్తాను. దిస్ ఈజ్ ద వాల్యూ విచ్ మీన్స్ యాక్చువల్ డేటా అనమాట. చూడండి, నేను స్టూడెంట్ అనే ఫంక్షన్లో గాయత్రి అలాగే 20 అని తీసుకున్నా. అండ్ నెక్స్ట్ యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. సో దీస్ ఆర్ ద ఎంటిటీస్, రైట్. సో ఏవైతే ఆబ్జెక్ట్స్కి మనకి ఎంటిటీస్ ఉంటాయో లైక్ స్టేట్ అండ్ ఇట్స్ బిహేవియర్. ఇక్కడ స్టేట్ అంటే మనకి అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్ అంటే మెథడ్స్. సో ఈ బోత్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ప్రోగ్రామింగ్లో మనం డిస్ప్లే అనే మెథడ్ని యూజ్ చేయాలన్నమాట. కింద చూడండి, నేను S1 డాట్ డిస్ప్లే అనే మెథడ్ తీసుకున్నా. S1 ఈజ్ మనం తీసుకున్న వేరియబుల్ కదా. సో క్లాస్కి ఇన్స్టెంట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఆ ఇన్స్టెంట్ని ఏ వేరియబుల్కి అసైన్ చేసాం, S1 అనే వేరియబుల్కి అసైన్ చేసాం. కాబట్టి ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఎంటిటీస్ని S1 డాట్ డిస్ప్లే అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. సో ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి డైరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. లైక్ అవుట్పుట్ చూడండి, మనకి నేమ్ అండ్ గాయత్రి. సో నేమ్ అనేది గాయత్రి, అలాగే ఏజ్ అనేది 20 అని వచ్చింది చూసారా. సో ఈ విధంగా మనం పైథాన్లో ఆబ్జెక్ట్కి సంబంధించి ఎగ్జాంపుల్ కోడింగ్ అనేది ఎగ్జామ్లో ఈ విధంగా రాయాలి. సేమ్ డేటానే కాదు, మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని తీసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్ కంపైలర్ యూస్ చేసి డెఫినెట్లీ ఈ కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని మీరు చెక్ చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే మీకు కోడింగ్ అనేది వస్తుంది. పైథాన్ ఆబ్జెక్ట్స్ అనే క్వశ్చన్ 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది, అస్సలు మిస్ చేసుకోకండి. ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే ఇంకా చెక్ చేయలేదో వెళ్ళి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేయమంటారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ అబౌట్ దిస్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.